అంటే పూనకం వచ్చినట్టు కాదు ఉపేందర్. నేను ఏమంటున్నా అంటే, నేను అతని పైన సంబంధించినవి నా దగ్గర అనేక సందర్భంలో తన గురించి అన్నీ వచ్చినాయి, కానీ నేను ఎప్పుడు మాట్లాడలేదు. మొన్న జీ న్యూస్లో ఏంటంటే తెలంగాణకు చీఫ్ కాబోతున్నారని, ఇవన్నీ మనం ఉస్మానియా బేస్డ్గా ఉన్నాం. రాజకీయాలన్నీ మనం చూసినవి కొత్త కాదు, గత 20 yearsగా. నీ చీప్ పాలిటిక్స్ ఏదైతే ఉందో మిగతా వేరే విషయాలపైన చూపెట్టుకోవాలి, కానీ నువ్వు ఇది కావాలని నీకు కాంగ్రెస్ పార్టీ నుంచి మెడల్ బట్టి గెంటినరని నేను అంత కరుడు కట్టిన మాటలు నేను చెప్పలేను, కానీ నువ్వు బయట నీకు సస్పెండ్ చేసిన తర్వాత నీ అటెన్షన్ కావాలని పవన్ కళ్యాణ్ గారి పేరుకి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి భారతదేశం మొత్తం పేరున్నది. అతను ఎక్కడికి వెళ్ళినా ఎంతో కష్టపడి ఆ పార్టీని ప్రజల గురించి అని చెప్పి, ప్రజల కోసం అని చెప్పి అతను అంత కష్టపడి తన చేతనైనంత దాన్ని పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటూ పోతున్న దాన్ని నువ్వు ఇవాళ నీ క్రెడిబిలిటీ కొని, నీ స్వార్థం గురించి నువ్వు ఎంత మోసగాడివి. నువ్వు ఇంతకుముందు కోదండరామ్ రెడ్డి గారితో ఉన్నారు, అప్పుడు వాళ్ళతో ఉన్నారు. ఆ మధ్యలో ఏదో V6లో నువ్వు ప్రోగ్రామ్ చేసేటోని, అదంతకెళ్ళి కోదండరామ్ రెడ్డి గారితో అప్పుడు చేసినావు. అది జనసమితి అని. అది అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పైన నీ స్వార్థం గురించి దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసి పార్టీ కూడా పెట్టిండు అనుకుంటా. చెప్తా అక్కడనే కొత్త పార్టీ అనుకున్నాం పక్కన పెట్టుడు కంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నువ్వు చేస్తున్నాయి ఆరోపణలకు ఏదైతే సంబంధించిందో, ఒకనొక సందర్భంలో నీకు అరెస్ట్ అయ్యి నన్ను వీళ్ళు చంపేస్తారు కావచ్చు అనుకుంటా చెప్పి అట్లాగా సంపదన మల్లన్న అనే వ్యక్తి జనసేనలోకి వస్తే తప్పేంది? ఎందుకు ఆ జనసేన పార్టీ నీకేం క్రెడిబిలిటీ ఉందని? అంటే క్రెడిబిలిటీ ఉన్న జనసేనలోకి రావాలా? బరాబర్ చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా చెప్తున్నాం, నీకే క్రెడిబిలిటీ ఉంది కాబట్టి నువ్వు ప్రజల గురించి నువ్వు ఏం క్రెడిబిలిటీ చేసినావు? ఆయనకి ఏం క్రెడిబిలిటీ లేదనుకుంటున్నారు? బరాబర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చిందంట, అంతే కదా. మల్లన్నకు మంచి క్రెడిబిలిటీ ఉంది. ఏం క్రెడిబిలిటీ ఉంది? కోదండరామ్ రెడ్డిని మోసం చేసిన క్రెడిబిలిటీ ఉంది. అదేవిధంగా పాపం బీజేపీలో ఏంది మన కేంద్ర స్థాయిలో ఉన్న పాపం ఎంపీలను మోసం చేసింది ఉంది. దాని తర్వాత టికెట్ ఇచ్చిన ఎమ్మెల్సీగా టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో తనను కూడా మోసం చేసి ఆ పార్టీలోనే, అంటే నీ స్వలాభం గురించి నువ్వు చూసుకుంటున్నావు. నీ స్వలాభం గురించి చూస్తే ఇంకా నీకేం క్రెడిబిలిటీ ఉంది? స్వలాభం కోసం చూసుకుంటావు బరాబర్ కదా. చాయ్ పైసలు అడిగినోనివి, చాయ్కు డబ్బులు అడిగినోనివి, చాయ్కి పైసలు అడిగినోని. అసలు నేను ఒక మాట అడుగుతావు ఉపేందర్, నువ్వు ఎప్పటి నుంచో నువ్వు చూస్తున్నావు. నేను PhD ఉన్నప్పటి నుంచి నువ్వు డిగ్రీ, మీరు ఎప్పటి నుంచో నన్ను చూస్తున్నారు, అర్థమైందా? మా పైన ఎన్ని కేసులు ఉన్నాయో మీ అందరికీ తెలిసిన విషయంలే. మా పైన ఎక్కడెక్కడ కేసులు అయినాయో అదంతా మీ అందరికీ. తీన్మార్ మల్లన్నకు తెలంగాణ ఉద్యమంలో ఒక కేసు అయింది, చూపెట్టమని చెప్పి అన్న ఒకసారి మళ్ళీ చెప్తారు ఈ మాట. తీన్మార్ మల్లన్న నేను మీకు మీ పైన బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నప్పుడు మీరు పేపర్లు కూడా మీరు జస్ట్ ఏంటంటే సొంతంగా మీరు ఎక్కడ న్యూస్ చదివింది ఎక్కడ లేదు. ఆ పేపర్లను ఒక 6 పేపర్లను తీసుకుంటారు, 6 5 30 రూపాయలు, అంతేనా? ఎంత? 6 5 30 కదా. ఆ 30 రూపాయల పేపర్లు చూసుకుంటారు, రోజు చదువుకుంటూ ఉండేటోని తప్పిసి. కానీ ఏ ఉద్యమంలో పనిచేసిండు ఇతను? తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ బండి ఎత్తిండు? తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ చేయకొట్టిండు? తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ జైలుకు పోయిండు? తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కేసులు అయినాయి మల్లన్న పైన? ఏమైనా అంటే బీసీ వాదం అంటాడు. ఏమైనా అంటే మల్లన్న గారు మీరు బీసీ వాదం అంటారు. బీసీ వాదం బాజాప్తగా రావాలి, బీసీ బిడ్డలు అందరూ ముందుకు రావాలి, బీసీలలో చదువుకున్న వాళ్ళు రావాలి, బీసీలలో పోరాడుతున్న వాళ్ళు రావాలి. నా కాన్సెప్ట్ SC ST BC మైనారిటీతో పాటు ఉన్నత వర్గాల పేద బిడ్డలకు మా కాన్సెప్ట్. మల్లన్న కూడా బీసీ బిడ్డనే కదా, బీసీ బిడ్డనే కానీ తన వ్యక్తిగత స్వలాభం గురించి కదా తను మాట్లాడేది. ప్రజల గురించి ఏం చేసిండు? ఒక బంజారా బిడ్డగా అడుగుతున్నా నేను, ఇవాళ మీ సిగ్నేచర్ స్టూడియోగా అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది ఉన్న జనాభాగా నేను అడుగుతున్నా, ఒక లంబాడి బిడ్డగా. నువ్వు మొన్న పాదయాత్ర చేస్తే నా సేవాలాల్ మహారాజ్ది బొమ్మ పెట్టుకోకుండా నువ్వు తిరుగుతావా? నా సేవాలాల్ మహారాజ్ది కొత్తగూడెం నుంచి ఎక్కడి నుంచి వస్తా అంటే నేను చెక్ చేసుకున్నా. నీకు ఇవాళ ఎమ్మెల్సీగా నువ్వు పోటీ చేస్తే నువ్వు అంటావు అందరినీ, రెడ్డి సోదరులు అందరినీ నువ్వు తిడుతున్నావు కదా. నేను ఒక గిరిజన బిడ్డగా నేను నిన్ను అడుగుతున్నా మల్లన్న, నా సేవాలాల్ మహారాజ్ది ఫోటో నువ్వు ఎప్పుడు పెట్టుకున్నావు? నీ స్టేజ్ల పైన ఎక్కడ పోయినప్పుడు ఏడున్నది? నీ స్వార్థం గురించే మాట్లాడుకున్నావు, రైట్? బాజాప్తగా చెప్పు. నువ్వు రెడ్డి సామాజిక వర్గాన్ని మొత్తం ఎందుకు తిడుతున్నావు? నువ్వు రెడ్డిలలో నువ్వు ఎవరెవరైతే నిన్ను మోసం చేసిండో వాళ్ళని తిట్టు. ఎవరెవరైతే నీకు రెడ్డిలో కూడా పేదలు ఉంటారు కదా, బరాబర్. నేను ఏమంటున్నా అంటే నేను ఇవాళ వీళ్ళ గురించి, బ్రాహ్మణ సోదరుల గురించి కూడా నేను మాట్లాడాలి. ఎందుకంటే మనం పొలిటికల్లో ఉన్నాం. కులాలతోని ఎక్కడ కుల రాజకీయాల పైన నువ్వు రాజ్యాంగం నిర్మించింది ఎక్కడ లేదు ఉపేందర్. నువ్వు ఇలా కులాలను ఎందుకు విడగొట్టాలని చూస్తున్నావు? రైట్, బీసీ సామాజిక వర్గాన్ని నువ్వు మొత్తం నెత్తిన పెట్టుకోవాలంటే అరే ఆర్ కృష్ణ లాంటి వాళ్ళనే నువ్వు పక్కన డమ్మీ చేసి కూర్చోబెట్టిండు మొన్న. ఎంత బాధాకరం.
చాయ్కి పైసలు అడిగినావు నువ్వు, హెలికాప్టర్లో పోయినావు బ్రహ్మాండంగా. ఒకే హెలికాప్టర్లు కాదు 10 హెలికాప్టర్లలో పోవచ్చు. పోవద్దు నేను పోవద్దు అని నేను అనలేను. నీ ఆస్తి మొత్తం నువ్వు ఎవరికి రాసి ఇచ్చినావు? కాంగ్రెస్ పార్టీకి రాసి ఇచ్చినావు కదా. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మెడల్ పార్టీకి అన్నాడు కదా అనే పెద్ద మనిషి. ఇది కోమటిరెడ్డి గారి ముందే రాసి ఇచ్చినట్టున్నాడు. బీసీలకు నువ్వు నిజంగానే నువ్వు మంచి చేయాలనుకుంటే బీసీ పార్టీ పెడతా అని చెప్పినావు. ఎందుకు పెట్టలే? ఆ మధ్యలో జైలు నుంచి వచ్చుడుతోనే ఒక బీజేపీ నాయకుడిని, నిజామాబాద్ నాయకుడిని నువ్వు ఎట్లా వాడుకున్నావు? ఢిల్లీకి మీ భార్య గారితో పాపం ఎందుకు? అరే మల్లన్న ప్రజల గురించి మాట్లాడేటోడు కావచ్చు. బీజేపీ సభ్యత్వం తీసుకొని ఇది కేసీఆర్ని గుంజుకుంటే ఒక తాడు ఇది అని. ఇదంతా ఏంటంటే బాగా నేర్చుకున్నాడు, వీళ్ళందరూ బాగా నేర్చుకున్నాడు. నువ్వు నిజంగా బీసీ వాదం ఎత్తాలంటే క్యాంపస్లో ఎంతోమంది ఉన్నారు కదా, క్యాంపస్లో ఎంతోమందితో పనిచేస్తున్నాం మల్లన్న. నువ్వు నిజంగా బీసీ వాదం ఉంటే ఆ బీసీ వాదం పైన మల్లన్న అనే వ్యక్తి బీసీ నినాదం ఎత్తుకుంటే మీలాంటి ఉద్యమకారులకు వచ్చే ఇబ్బంది ఏంది? ఆయన ముఖ్యమంత్రి అయితే అని చెప్పి బాజాబ్తగా మేము అదే అంటున్నాం కదా. ఆయన అంటున్నాడు ముఖ్యమంత్రి అయితే నేను బీసీలలో అంటున్నాడు. మీకు వచ్చే ఇబ్బంది ఏంది? నాకేం ఇబ్బంది లేదు. నేనేమంటున్నా ఎస్సీ ఎస్టీ బీసీ కాన్సెప్ట్ ఏమన్నది కదా. ఉన్నత వర్గాల్లో పేద బిడ్డలకు వాళ్ళు ఆల్రెడీ చేసుకుంటుండ్రు. వాళ్ళకి ఆల్రెడీ అధికారం వచ్చింది, వాళ్ళకి రాజ్యాధికారం. నిన్ను ఎవడొద్దన్నాడు? నేను ఏమంటున్నా అంటే నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు బంద్ చేయ అంటున్నా. నువ్వు నిలబడితే కరెక్ట్గా నిలబడు అంటున్నా. నువ్వు బీసీలల్లా క్యూ న్యూస్లల్లా చదివే రిపోర్టర్లనే నువ్వు ఎంతో మంది తీసేసినోడివి. వాళ్ళందరూ బీసీ బిడ్డలు కదా, వాళ్ళందరూ బీసీ బిడ్డలు కదా. నువ్వు ఏ బీసీకి న్యాయం చేసినావు? నువ్వు దేనిపైన మాట్లాడినావు? నువ్వు ఏమన్నా అంటే ప్రజాస్వామ్యంలో నీ రెడ్డిల ఓట్లు నాకు వద్దు అంటావు. ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు మాట్లాడే మాటలు ఇవా హర్షిస్తాయా? నిన్ను ఎవడైతే మోసం చేసిండో నేను ఆ వర్గాన్ని మొత్తం టార్గెట్ చేసుకోవాల్సిన అవసరం నువ్వు లేదు. ఇదంతా ఒక రాజకీయ కుట్ర జరుగుతుంది. ఒకసారి కాంగ్రెస్లోకి వెళ్ళి నేను గెంటేసిన తర్వాత మళ్ళీ నీ క్యూ న్యూస్లా సస్పెండ్ను ఎత్తివేయాలి. నేను ఒక మాట నేను ఇవాళ ఒకటి రికార్డ్ చేసిన మీ అందరికీ. ఇవాళ మార్నింగే నేను ఒకటి చూసిన. తీన్మార్ మల్లన్న ఇంతకు ముందు లైవ్లోకి వస్తా అంటే తన అన్ని కార్యక్రమాలు ఎట్లున్నాయంటే కింద పాజిటివ్ మెసేజ్లు ఉండేవి. ఆ మెసేజ్లు అన్న కాడ నేను అది కూడా నేను నీకు చెప్తాను. ఒక్క నిమిషం దీన్ని మీరు జూమ్ చేయండి. ఆయన కింద అన్ని పాజిటివ్ మెసేజ్లు వచ్చేది. నాకు ఒక తమ్ముడు కూడా కావాలనుకొని ఏం చెప్పిండంటే, నేను మల్లన్న గారి పైన మొన్న నా ఫేస్బుక్ లైవ్ ద్వారా ఇచ్చిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు. అన్న నాకు మల్లన్న గారు ఇట్లా మాకు కొన్ని తను కొంతమందిని పెట్టుకొని ఎవరైతే నీకు పాజిటివ్గా మాట్లాడను ఉంటే వాళ్ళతో తిట్టిమని ఆ మెసేజ్ కూడా నేను మీకు చూపిస్తాను మీ సిగ్నేచర్ ద్వారా. కొంతమందిని పెట్టుకొని అంతేందుకు క్యూ న్యూస్లో ఇవాళ మార్నింగ్ మల్లన్న ఒకటి ఇచ్చుకున్నాడు, ఒక ప్రోగ్రామ్ చేసిండు. తీన్మార్ మల్లనేదే కదా ఇది. ఒక్క నిమిషం ఆగండి. ఇది తీన్మార్ మల్లనే కదా, మీకు జూమ్ చేయండి. తీన్మార్ మల్లనేది కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది, తప్పు చేసిన కాంగ్రెస్ అట. ఇవాళ బీసీలకు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఎవరున్నారు? మహేష్ కుమార్ గౌడ్ గారు. ఎవరు? బీసీ కదా అతను? అతను బీసీనా కదా? బీసీయే కదా. అతని కామెంట్స్ కింద ఎట్లా వస్తున్నాయంటే ఇది ఒకసారి మీరు జూమ్ చేయండి. వస్తుందా? ఇది జూమ్ వస్తుందా? మల్లన్న నువ్వు ఇంతకుముందు క్యూ న్యూస్లో నువ్వు నువ్వు లైవ్ ఇస్తా అంటే నీ కింద పాజిటివ్ కామెంట్స్ వచ్చేటి. మల్లన్న ఇవన్నీ నెగిటివ్ అయినాయి. నువ్వు బీసీ నినాదం ఎత్తుకో, గొప్పది. నువ్వు బీసీ నినాదం బ్రహ్మాండంగా ఎత్తుకో, కానీ దానిపైన స్టాండ్ అయి ఉండు అంటున్నా. బీసీలలో అనేక కులాలు ఉన్నాయి. మొన్న నువ్వు హెలికాప్టర్లకు వెళ్ళి పోయినావు, అది గొప్పదే అని కాదు. 3 లక్షలు పెడితే అది నువ్వు పోయిందని నువ్వు చెప్పినావుగా. జనాలు ఎంతమంది వచ్చిండ్రు? జనాలు ఎట్లా వచ్చిండ్రు? నువ్వేమన్నావు? ఎమ్మెల్సీగా రెడ్డి ఎవరు గెలవదన్నావు. మరి ఎట్లా గెలిచిండు మల్లన్న? ఇవాళ నువ్వు మా జనసేన పార్టీకి కావాలని లీకులు ఇచ్చుకొని ఒక్క జీ న్యూస్లోనే వస్తుందా? జీ న్యూస్లోనేమో ఏ విధంగా ఇప్పుడు ఈయన అంత పోటుమొగడు తెలంగాణ లేడన్నా. ఇప్పుడు తెలంగాణ వ్యక్తి కాబట్టి నేను ఇట్లా మాట్లాడుతున్నా.